బ్రేకింగ్ న్యూస్ యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ విషయంలో తెలంగాణ రైతులు బీజేపీని నిలదీయాలన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్న అడుగడుగున ఎరువుల సరఫరాలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. కేంద్ర మంత్రిపై తాము నెపం నెట్టడం లేదని, యూరియా తయారీ సరఫరా బాధ్యత ముమ్మాటికి కేంద్రానిదే అని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయంగా కక్ష ఉంటే మరో విధంగా తీర్చుకోవాలన్నారు మంత్రి పొన్నం. రాజకీయంగా ఏవైనా వేధింపులు చేయాలన్నా ఇంకో రకంగా చేయండని సూచించారు. కేంద్రం తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా మోదీ సర్కార్ ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు పొన్నం. కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే త్వరలోనే బీజేపీకి వ్యతిరేకంగా కార్యాచరణ చేపడతామన్నారు మంత్రి పొన్నం. ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా చేయాలి. రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెపం నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటుంది తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం, త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఇది హెచ్చరికగా భావించుకోండి. ఇలా రైతుల పక్షాన్ని నిల్చునేటువంటి పార్టీగా, రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధ్యత మీది. బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి. బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది. అన్నదాత కష్టాల్లో ఉంటే రేపు తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి. ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద, రైతుల ఆదాయం మీద, తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది.